ఒక హౌస్ హోల్డ్ స్టోరీ సరే. ప్రతి ఇంట్లో అంటే తెలిసింది కదా. అంటే ప్రతి హ్యూమన్స్ ఏదో ఒక స్టేజ్లో ఫేస్ చేసిన ఎమోషన్స్ని తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైం యాక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా చేయగలిగావు. అంటే ఆటో చేజ్ సీన్ ఒకటి ఉంటుందంట, అది చాలా రియల్గా చాలా రియలిస్టిక్ లొకేషన్స్లోను చాలా కొన్ని ఎన్ని ఆటోస్ యూజ్ చేస్తారో తెలియదు కానీ ఒక బంచ్ ఆఫ్ ఆటోస్తో చేయగలిగామంట. ఒక స్టంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సుభాష్? చాలా కొత్తగా చాలా బాగుంది సార్. నేను ఎక్కువ హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తూ ఉంటాను సార్. వాటిలో రేసింగ్స్ అవి కూడా నాకు చాలా ఇష్టం సార్. అలాంటిది మన రూరల్లో పెట్టినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఆ రూరల్ ట్రీట్మెంట్, రేసింగ్ స్టైల్ అంతా ఆ స్టాండర్డ్లోనే సెట్ చేసాం సార్. ఆర్ అట్లీస్ట్ మేము అనుకుంటున్నాం అలా తీయగలిగామని. సెటప్ అంతా రూరల్ మన పల్లెటూరులో పెట్టామన్నమాట. ఆల్మోస్ట్ 20-25 ఆటోలు వాడాం సార్. యాక్షన్ డైరెక్టర్ గారు కార్తిక్ గారు చేశారు. ఇదేంటంటే సార్ నాకు మొదటి అనుభవం, నాకు తెలియదు సార్. ఒక సందర్భంలో ఒక స్టంట్కి మొత్తం ఆటో బోల్తా పడిపోవాలి సార్. అందులో రియల్ స్టంట్ మ్యాన్ ఉండి ఆయన అన్నీ కట్టుకుని చేశారు సార్. ఆ రోజు మాత్రం చాలా భయం వేసింది సార్. లిటరల్లీ నా ప్రాణం పోయినట్టు అనిపించింది సార్. నేను ఎక్కడో స్క్రిప్ట్లో రాసుకున్న స్క్రీన్ ప్లేలో ఒక లైన్ సార్, అది ఆటో ఎదురుకుండా ట్రాక్టర్ అడ్డొచ్చి ఆటో బోల్తా పడిపోవాలని నేను రాసుకున్న ఒక లైన్. ఒక లైన్కి ఒకళ్ళు ప్రాణం పెట్టి షార్ట్లో నటిస్తున్నారు సార్. ఆయనకి ఏమైనా అయితే ఏంటి సార్ ఒక ప్రాణం విలువ. అప్పుడు మాత్రం చాలా భయం వేసింది సార్. ఇంకెప్పుడు ఇలాంటివి రాయకూడదు అనిపించింది సార్. యాక్షన్ సీక్వెన్స్లో ఎప్పుడు ఇలాంటి స్టంట్స్ చేయకూడదు అనిపించింది సార్. చాలా భయపడ్డాను. అండ్ సెకండ్ థింగ్ సార్, ఇందులో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ కూడా ఉంది. ఈ 2 యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్గా జరిగితే ఎలా ఉంటుందని, ఇప్పుడు 2-3 కుర్రాళ్ళు క్రికెట్లో గొడవ అయితే కొట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉండాలనేది నా అభిప్రాయం సార్. ఆ రకంగా డిజైన్ చేయమని మాస్టర్ని అడిగాను సార్. ఆయన ఎగ్జాక్ట్గా అలాగే చేశారు సార్. అంటే ఇంకా బాగా అందంగా రిలేటబుల్గా నేటివిటీకి తగ్గట్టు చేశారు సార్. ఇది నా అనుభవం సార్. ఫస్ట్ చాలా భయపడ్డాను, తర్వాత కొంచెం కుదుటపడ్డాను.